7 నెలల తర్వాత గులాబీ బాస్ తెలంగాణ భవన్కు వచ్చారు. దీంతో బీఆర్ఎస్ ఆఫీస్ కోలాహలంగా మారింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించారు. పార్టీ రజతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహించి రేవంత్ సర్కార్పై పోరాటం ప్రారంభించాలని కూడా బీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఇంకా ఏం చెప్పారో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత తొలిసారి భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. పార్టీ అధినేత కేసీఆర్ సమావేశానికి అధ్యక్షత వహించారు. కేసీఆర్ రాక సమావేశం సందర్భంగా తెలంగాణ భవన్ గులాబీ జెండాలతో అలంకరించారు. దాదాపు 400 మంది నాయకులు సమావేశానికి హాజరయ్యారు. 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. పార్టీ పనైపోయిందంటూ పార్టీ నాయకులే ప్రచారం చేయడం కరెక్ట్ కాదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ నాయకులు చేసిన ప్రచారం కారణంగానే నైరాశ్యంతో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, ఇలాంటి ప్రచారం సరైంది కాదని, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, లోకల్ బాడీ ఎన్నికల్లో అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. ఏప్రిల్లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఉంటాయని, ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారు ఆయన. ఏప్రిల్ 10వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందని, ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని పార్టీ శ్రేణులకు కేసీఆర్ తెలిపారు. బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయనున్నట్లు చెప్పిన కేసీఆర్ ఆ కమిటీలకు ఇన్ఛార్జిగా సీనియర్ నేత హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో వెనక్కిపోతోందని కేసీఆర్ చెప్పారు. త్వరలోనే పార్టీలో సమూల మార్పులు ఉంటాయని, క్యాడర్కు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని గులాబీ దళపతి తెలిపారు. డీలిమిటేషన్ తో అసెంబ్లీ స్థానాలు 160కి పెరుగుతాయని, అందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే ఒక ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు, 100% మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయమన్నారు. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయని అన్నారాయన. తెలంగాణ భవన్లోకి వచ్చి పార్టీ సమావేశంలో కేసీఆర్ ఇచ్చిన ఉపన్యాసం గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది.